మదనపల్లి జిల్లా ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో గుట్టుగా ముందస్తు క్రిస్మస్ వేడుకలను సిబ్బంది జరుపుకోవడం బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. వ్యవహారం వివాదానికి తెరతీయడంతో చర్చనీయాంశకంగా మారింది. ఆసుపత్రిలో మతపరమైన ప్రచారాలు చేపట్టరాదన్న నిబంధనలను సిబ్బంది తుంగలో తొక్కి యథేచ్ఛగా క్రిస్మస్ ముందస్తు వేడుకలు నిర్వహించడంతో బీజేపీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ చైతన్య వేదిక నేతలు బాలాజీ, సుభాష్, మక్కినేని వేణుగోపాల్, బండి ఆనంద్ తదితరులు జిల్లా ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రం వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో అన్యమత ప్రచారం జరుగుతుందని చెప్పడానికి ఈ సంఘటనే నిలువెత్తు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ సంస్కృతి సంప్రదాయాలను కాలరాయడానికి ఇలాంటి మతపరమైన చర్యలు చేపట్టడం హేయమైన చర్య అని తప్పుపట్టారు. ఈ విషయమై జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పద్మాంజలి దేవి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో ఆమె వ్యవహారం తన దృష్టికి రాలేదని చెప్పారు. జిల్లా ఆసుపత్రిలో జరిగిన తప్పిదాలను పునరావృతం కాకుండా ఉండేందుకు సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాలు, ఆర్ఎస్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. కనీసం అది కూడా మీరు చెప్పేటప్పుడు ఇంకొకటి సరే మీరు అపోలో అక్కడ గ్యాస్ సెంటర్లో జరిగిన విషయం మీరు చెప్తాను. కానీ ఇప్పుడు 2 నిమిషాల ముందర మీరు ఏదైతే చిల్డ్రన్స్ వార్డు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఉందో అక్కడ బోర్డు పైన కింద పెట్టుకుని మొత్తం ఏది సంబంధించినటువంటి ఆర్టీసీ హ్యాపీ క్రిస్మస్ అని రాసి ఇప్పుడు తుడిపారు. ఇప్పుడు ఎవరు చెప్పింది మేము కల్లా చూసాం. సరే ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా, దాని వల్ల ఏం చేస్తున్నాను ఇక్కడ ఒక 5-6 మంది క్రిస్టియన్స్ ఉంటే 90 మంది హిందువులు ఉన్నారు. మేము ఇష్యూ చేసిన పెద్దదైతే ముఖ్య ఉద్దేశంతో అక్కడ కూడా మేము ఎవరితో కూడా మాట్లాడదు నేరుగా మేము చెప్తున్నాము. ఈడే మేము ఉంటాము. అది జరిగిందా లేదని చెప్పి మీరు ఇక్కడ పంపించండి. ఇప్పుడు మీరు ఆ పక్కదాని విషయం చెప్తున్నారు, అది మా ఆధీనంలో లేదని చెప్తున్నారు, మా పరిధిలో మన పరిధిలో దాని గురించి మీరు సర్క్యులర్ పాస్ చేయండి మేడం. మీరు సర్క్యులర్ పాస్ చేసి ఇలాంటివి జరగకూడదు. సర్క్యులర్ పాస్ చేయండి. మేము వచ్చి అట్లా కాదు మేడం, మేము వచ్చి మీరు అర్థం చేసి మాకు చెప్పండి అంటే అది బాగున్నాము. మీకు స్టాఫ్ మేము వచ్చి చెప్పినంత ఇదైతే కదా మీ ఉద్యోగాలు ఎవరు ఉండబెట్టాం. మేము ఆ స్థాయిలో కానీ మీరు మాకు ఇన్వాల్వ్మెంట్ అవుతాం. పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం రిపోర్ట్ చూసుకొని పోతాం. వచ్చి రోజు ఫోన్ చేస్తా. కేంద్ర హాస్పిటల్ అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ నందు గత వారం రోజులుగా ప్రతి వార్డులో కూడా క్రిస్టియన్ ఫాదర్సు, క్రిస్టియన్ మత ప్రచారకులు ఎవరైతే ఉన్నారో వచ్చి వార్డు వారీగా మేమేదో పూసేస్తాం, మీకు తగ్గిపోతుంది అనేసి పాపం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా గ్యాంబ్లింగ్ నిర్వాహకుల సమాచారం పోలీసులకు ఇచ్చాడని ఆటో డ్రైవర్ ని కిడ్నాప్ చేశారు. దాడి చేసి మృతి చెందాడని భావించి అక్కడే వదిలేశారు. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లిలో జరిగిన ఘటన గురించి బాధితుని భార్య సుజాత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి ఇందిరానగర్ కు చెందిన గణేష్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. వారం క్రితం రామచంద్రాపురంలో పేకాట ఆడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నట్లు ఆటో డ్రైవర్ గణేష్ సమాచారం ఇచ్చాడని గ్యాంబ్లింగ్ ముఠా 2 రోజుల క్రితం గణేష్ను కారులో కిడ్నాప్ చేశారు. తిరుపతి రూరల్ మండలం గొల్లపల్లి దగ్గర దాడి చేసి మృతి చెందాడని భావించి పరారయ్యారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాధితుడిని రుయా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉందని భార్య సుజాత తెలిపింది. తన భర్త ప్రాణాలకు గ్యాంబ్లింగ్ నుంచి హాని ఉందని పేర్కొంది. గ్యాంబ్లర్స్ ను అరెస్ట్ చేసి న్యాయం చేయాలని సుజాత కోరింది. సార్, నా పేరు సుజాత సార్. మా ఊరు ఇక్కడ ఇందిరానగర్ సార్, టౌన్ క్లబ్ దగ్గర. మా ఆయన మామూలుగానే తెల్లారు వాళ్ళు వెంకట కళ్యాణ్ అనే వాళ్ళు పిలుచుకొని అంటే వెళ్ళినారు సార్. ఇంటి దగ్గర నుంచి బయట వెళ్తూ ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి అంటే కళ్యాణ్ అనే అతను మా ఆయన బయట పనిగా వెళ్ళినాడు సార్. వెళ్తే చోటు అనే అతను తీసుకెళ్ళి
అంటే మా ఆయన అంటే ఆర్సీపురం దగ్గర నుంచి వాళ్ళు కిడ్నాప్ చేసి అంగన్వాడీలకు అండగా మదనపల్లి జనసేన కిక్కిరిసిన ఉద్యమకారులతో కదం తొక్కిన జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు దారం అనితలతో అశేష జనసైనిక్ బృందం నెలల తల్లులకు ఆరోగ్య సేవలు అందిస్తూ నెలలు నిండిన శిశువుల ఆలనా పాలనలో చేదోడు వాదుడుగా నిలుస్తూ ప్రాథమిక విద్యకు అమ్మఒడిలా శ్రమిస్తున్న అంగన్వాడీల పట్ల వైసీపీ ప్రభుత్వం శత్రు వైఖరితో కక్ష సాధింపుకు పూనుకోవడం దారుణమని మదనపల్లె జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు తీవ్ర ఆగ్రహం. గ్రామీణులు నిరుపేదల ఆత్మ బంధువులు అంగన్వాడీలంటూ అంగన్వాడీల నిరసన ఈ ప్రభుత్వానికి శాపమన్నారు దారం అనిత. 500 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, వర్కర్స్ కు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి సహపంక్తి భోజనాలలో పాల్గొన్న జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు దారం అనిత అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై జనసేన సమర సంఘం. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మదనపల్లి నియోజకవర్గం అంగన్వాడీలకు మద్దతుగా మదనపల్లి జనసేన నేతలు శ్రీరామ రామాంజనేయులు దారం అనిత ఆధ్వర్యంలో అశేష జన సైనికులు నేడిక్కడ ఉద్యమించారు. స్థానిక మాతా శిశు సంక్షేమ భవన్ వద్ద గత కొన్ని రోజులుగా ఉద్యమిస్తున్న నియోజకవర్గం అంగన్వాడీలకు జనసేన అండగా నిలిచింది. మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాల నుంచి తరలివచ్చిన 500 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, వర్కర్స్కు మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి దారం అనిత అశేష జన సైనికులతో కలిసి శ్రీరామ రామాంజనేయులు అంగన్వాడీలతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఉద్యమిస్తున్న అంగన్వాడీలకు జనసేన తరపున సంఘీభావం ప్రకటించారు. సుమారు 10 రోజులుగా అంగన్వాడీ ఉపాధ్యాయులు, హెల్పర్లు, ఆయాలు నిరంతరము వారి డిమాండ్లను ముందర ఉంచుకొని నిరసన దీక్ష తెలియజేస్తున్నా కూడా 10 రోజులుగా ఎలాంటి ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ కానీ, ఉపశమన మాటలు కానీ, చర్చలు కానీ జరగలేదు. జరిగిండే చర్చలు కూడా విఫలమైనాయి. వారికి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పాదయాత్రలో మీరు చెప్పిన విధంగానే తెలంగాణ కంటే 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానని ఆ రోజు మీరు ఇచ్చిన మాట ప్రకారం గత 10 రోజులుగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరసన దీక్షలకు మద్దతుగా మదనపల్లిలో మేము ఫస్ట్ రోజే మద్దతు ఇచ్చాము. ఆ రెండవ రోజునే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి అంగన్వాడీలో ఒక న్యాయపరమైన డిమాండ్లన్నీ తీర్చాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దీనికి చీమ ఖర్చినట్టు కూడా లేకుండా ప్రభుత్వం ఏ విధంగా దున్నపోత మీద వాన కురిసినట్టుగా ఉండిపోయింది. ఈరోజు జగనన్న బర్త్డే అంట. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డలందరూ ఇలా కన్నీరు కారుస్తూ కడుపు మార్చుకొని రోడ్ల మీద ఉంటే ఆయన ఏ విధంగా బట్టలు తెచ్చుకున్నా మాకు అర్థం కావడం లేదు. వీళ్ళ ద్వారా ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి ఈరోజు వీళ్ళని రోడ్డుకు నెట్టి ప్రజల ఆక్రందనలు వినడం లేదు, ఉద్యోగులను రోడ్డు పాలు చేస్తుంది. అలాగే ఈరోజు న్యాయపరమైన కోరికల కోసము ఎన్నోసార్లు చర్చలు జరిపినా కూడా ఏమాత్రము అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకపోగా ఈరోజు సమ్మెబాట పట్టేట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అనివార్యమైన కారణాలతోనే మేము ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశా తిప్పారెడ్డి కార్యాలయంలో సోదరుడు ఆధ్వర్యంలో కేక్ కోసి ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించారు.